నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పుతిన్ ఇంటి మీద 91 డ్రోన్‌లతోటి ఉక్రెయిన్ అటాక్ చేసింది. పుతిన్ మరణం అంటూ క్వెషన్ మార్క్ పెట్టి 'బాబా వంగా జోస్యం' అంటూ మీరు చూసిన టైటిల్ చూస్తే నిజంగానే పుతిన్ చనిపోయాడా అనే డౌట్ మీకు రావచ్చు. ఆఫ్‌కోర్స్ పుతిన్ చనిపోలేదు. కాకపోతే ఇక్కడ మనం ఒక 2, 3 అంశాలను పరిగణలోకి తీసుకుందాం. మొట్టమొదటగా 'బాబా వంగా జోస్యం' గురించి మీరెన్నో వీడియోలు చూసుంటారు. నేనైతే ఎప్పుడు ఆ వీడియోలు చేయలేదు ఆంధ్రప్రభ ద్వారా. ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను 'బాబా వంగా జోస్యం' గురించి. బట్ ఎప్పుడు గూడా మనం ఆంధ్రప్రభలో ఆ వీడియో చేద్దామనే ఆలోచన పెట్టుకోలేదు. ఎందుకంటే అవన్నీ ప్రెడిక్షన్స్. ఒకటవుతది, ఒకటి కాదు. ఒకటి సరైన ప్రెడిక్షన్ అంటే ఆవిడ చెప్పిన విషయాన్ని మనవాళ్ళు సరిగ్గా ప్రెడిక్ట్ చేస్తారో లేదో గూడా తెలీదు. అది 'బాబా వంగా' విషయం గావచ్చు, 'నోస్ట్రాడామస్' విషయం గావచ్చు, లేకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం విషయంలో గావచ్చు. సో, వారు తూర్పున ఉదయించే సూర్యుడిలా కణం అని ఏదైనా మాట్లాడితే, అది తూర్పులో అంటే జపాన్ అని మనం అనుకుంటాం. కాకపోతే ఏ ప్రదేశానికైనా తూర్పు ఉంటుంది గాబట్టి, అది ఇంకో ప్రదేశానికా? మనం ఇట్లాంటివన్నీ చెప్పలేం. లేకపోతే 'నోస్ట్రాడామస్' ద రైజింగ్ సన్ విల్ సెట్ ఇంటూ అనుకుంటే ఏదైనా చెప్పగానే, అది మళ్ళీ సూర్యుడు అనుకుంటాం. కానీ అదొక ఫైర్ బాల్ అనొచ్చు. లేకపోతే ఇంకేదైనా అనొచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, ప్రెడిక్షన్ జేసేవాళ్ళు దాన్ని డీకోడ్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా చేస్తారన్న గ్యారంటీ ఉండదు. బట్ స్టిల్ ఒక చిన్న ప్రస్తావనతోటి మనం ఈ వీడియోలో ముందుకెళ్దాం. సో, 'బాబా వాంగా జోస్యం' ఆవిడేం చెప్పిందంటే 2026 మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక గేట్‌వే లాగా ఆవిడ అభివర్ణించింది. ఒకటి బల్గేరియన్ జోస్యురాలు. కళ్ళు లేవు. కానీ ఆవిడకి కాలజ్ఞానం అంటే ఆహ్, మూడవ నేత్రం తెరుచుకొని ఉన్నట్టుగా ఉంటుంది. సో, ఆవిడ 2026 గురించి ఆ విధంగా చెప్పింది. అండ్ ఇదొక ఎత్తైతే ముఖ్యంగా మనం ఈ వీడియోలో రష్యా గురించి మాట్లాడుకుంటే గనక 'బాబా వంగా' ఆవిడ ఏం చెప్పిందంటే, రష్యాలో పుతిన్ అనేవాడు చనిపోతాడు అనే విషయం ఆవిడ చెప్పింది అని ప్రెడిక్ట్ చేశారు. అంటే డీకోడ్ చేశారు. రష్యాలో పుతిన్ చనిపోతాడు. ఒక కొత్త నేత పుట్టుకొస్తాడు. సో, అతను రాజ్యాన్ని ఏలుతాడు. ప్రపంచ తీరు మారిపోతుంది. అండ్ అమెరికాతో రష్యాకి సంబంధాలు పూర్తిగా తెగదెంపుల దశకి వెళ్ళి పెద్ద యుద్ధమే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రకంగా రష్యా పరిస్థితి. అండ్ రష్యా పడిపోతుంది. రష్యా ఎంపైర్ గూడా అని కొంతమంది దాన్ని డీకోడ్ జేశారు. మరికొంతమంది దీన్ని మళ్ళీ డీకోడ్ జేస్తూ ఆవిడ చెప్పిన దాన్ని ప్రపంచంలో పుతిన్ నంబర్ 1గా మారతాడు అని చెప్పడం జరిగింది. సో, మరి నిజంగా పుతిన్ చనిపోతాడా? రష్యా పడిపోతుందా? లేకపోతే రష్యా నంబర్ 1గా మారుతుందా? ఇది మనకైతే తెలీదు. బాబా వాంగా జోస్యంలో అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చనిపోతాడు అని ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, తెలీదు ఎలా చనిపోతాడో, అసలు చనిపోతాడా లేదా? ఇదొక పాయింట్ అయితే, క్రిస్మస్ నాడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆయన తన క్రిస్మస్ సందేశంలో భాగంగా పుతిన్ చచ్చిపోతే బాగుండు, నా కోరిక అదే, క్రిస్మస్ కోరిక అదే అని ప్రజలకి చెప్పాడాయన. చెప్పిన 2, 3 రోజుల్లోనే 28, 29 తేదీ మధ్యలో రాత్రిపూట పుతిన్ ఇంటి మీద నౌగరోడ్ రీజియన్ అనే ప్రాంతంలో పుతిన్‌కి సంబంధించి ఒక పెద్ద ప్యాలెసే ఉంది. ఒక పెద్ద ప్రపంచమే ఉంది. అంటే 1,70,000 స్క్వేర్ ఫీటు మ్యాన్షను, 700 కార్లు, తర్వాత దాదాపు 60 ఏరోప్లేన్‌లు, హెలికాప్టర్‌లు, ఆ తర్వాత ద ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనే ఏరోప్లేను, ఇయన్నీ గూడా ఆ ఏరియాలో ఉంటాయి. అండ్ ఆ పెద్ద బిల్డింగ్ కింద పెద్ద టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్‌లోంచే అతను ట్రావెల్ చేస్తాడు కారేసుకొని. ఎక్కడెక్కడికో ట్రావెల్ చేస్తాడు. అతనికి చాలా ఇళ్ళున్నాయి. సో, ఆ రీజియన్ మీద బ్లాక్ సీ ఉంటుంది పక్కన. ఆ రీజియన్ మీద 91 డ్రోన్‌లతోటి అటాక్ జరిగింది. ఏది? జెలెన్స్కీ అన్న 2 రోజులకే. సో, ఏంటిది? అంటే నిజంగానే పుతిన్‌ని చంపే ప్రయత్నం జరిగిందా? ఆఫ్‌కోర్స్ దీంట్లో పుతిన్ చనిపోలేదు. ఎవరో ఇద్దరు, ముగ్గురు చనిపోయారని తెలుస్తోంది. అసలు ఏమి క్యాజువాలిటీస్ లేవని గూడా ఒక మాట తెలుస్తోంది. బట్ ఎనీవేస్ పుతిన్ అయితే చనిపోలేదు. బట్ జెలెన్స్కీ అన్న 2, 3 రోజులకే ఇది జరిగింది అంటే ఖచ్చితంగా జెలెన్స్కీ మాటలతో ప్రేరేపితమైన యాక్షన్ పార్ట్ ఇక్కడ జరిగింది అని అర్థం చేసుకోవడంలో తప్పైతే లేదు. ఇంకా గమ్మత్తేంటంటే జెలెన్స్కీ ట్రంప్‌తో మాట్లాడి ఫ్లోరిడాలో, ఆ తర్వాత ట్రంప్ తోటి పీస్ డీల్ గురించి చక్కగా మాట్లాడుకొని వచ్చి ఆయన పోస్ట్ చేశాడు. మేము చక్కగా మాట్లాడుకున్నాం పీస్ డీల్ గురించి. హ్యాపీ, అంతా హ్యాపీ, అంతా హ్యాపీ అని. ఈలోపు క్రిస్మస్ మాట మాట్లాడడం, ఆ తర్వాత పుతిన్ ఇంటి మీద దాడి జరగడం. సక్సెస్‌ఫుల్ దాడి ఇది నిజం చెప్పాలంటే. డ్రోన్ అటాక్. ఎక్కడ దాన్ని ఏ S-400లు, S-500లు ఆపిన పరిస్థితులైతే లేవు. సో, ఈ రకంగా చూసినట్లయితే పుతిన్ మీద దాడి జరిగే అవకాశాలు లేకపోలేదు. మార్చ్ 2025లో గూడా పుతిన్‌కి సంబంధించిన
లిముసిన్ కార్ ఏదైతే ఉందో ఆ కారు కూడా మంటలంటుకున్నాయి. సో, అది బాంబ్ బ్లాస్ట్ అన్నారు, మంటలంటుకున్నాయన్నారు. పుతిన్ మీద అసాసినేషన్‌కి సంబంధించిన అటాక్ అని గూడా అన్నారు. సో, ఈ రకంగా చూస్తే పుతిన్ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అతన్ని చంపేయడానికి జెలెన్స్కీ కంకణం కట్టుకున్నాడా అనే పరిస్థితులైతే కనపడుతున్నాయి. లేదా జెలెన్స్కీ మాటల్ని ఉద్దేశంలో పెట్టుకొని ఎవరైనా కావాలని డ్రోన్ అటాక్స్ చేశారా? నిజానికి రష్యా మీద విపరీతమైన డ్రోన్ అటాక్స్ ఉక్రెయిన్ చేస్తూనే ఉంది. ఉక్రెయిన్‌కొచ్చిన డ్రోన్‌లు కొనుక్కొచ్చుకున్న డ్రోన్‌లన్నీ గూడా రష్యా మీద ప్రయోగం చేస్తూనే ఉంది. సో, ఆ రకంగా పుతిన్‌ని చంపడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడా జెలెన్స్కీ అనొక కమెడియన్ అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలింది. వెంటనే అయితే దీనికి సంబంధించి ఇదేదైతే అటాక్ జరిగిందో దీనికి సంబంధించి వెంటనే పుతిన్ డొనాల్డ్ ట్రంప్‌కి ఫోన్ చేయడం జరిగింది. చూసావా? నువ్వేమో పీస్ డీల్ అని చెప్పి జెలెన్స్కీ తోటి మాట్లాడి, అతన్ని ఫ్లోరిడాకి పిలుచుకొని మాట్లాడుకొని, ఆ తర్వాత నాకు గూడా ఫోన్ చేశావు. ఫోన్ చేసి నాతోటి పీస్ డీల్ ఓకే అయిపోతుంది. సో, ఖచ్చితంగా ఉక్రెయిన్ నుంచి రష్యా యుద్ధం ఆగిపోతుందని నాకు జెప్పావు. చెప్పిన 2 రోజులకే ఇదిగో ఈ రకంగా అటాక్ జేశాడు. ఇప్పుడు మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది చాలా సీరియస్‌గా తీసుకున్నా నేను అని జెప్పి రష్యా నుంచి పుతిన్ డొనాల్డ్ ట్రంప్‌కి ఫోన్ చేశాడు. సో, ఈ రకంగా జరిగింది. వెంటనే ఆ రష్యాకి సంబంధించిన అధికారులు, సలహాదారు ఆయన గూడా ఒక పోస్ట్ పెట్టాడు. థిస్ బాస్టర్డ్ అని జెప్పి. ఎవరు? జెలెన్స్కీని తిడుతూ. ఈ బాస్టర్డ్ గాడు మా మీద అటాక్ జేశాడు. ఇక ఈ తర్వాత నుంచి, ఇప్పటి నుంచి ఇంక జెలెన్స్కీ బతుకు జీవుడా అంటూ జీవించినంత కాలం అయ్యో అని తలబట్టుకొని ఫలానా ఫలానా చోట్లలో దాక్కోవాల్సొస్తుంది. ఇక చూడండి అని చెప్పి పుతిన్‌కి సంబంధించిన సలహాదారు కూడా పోస్ట్ చేశాడు. సో, ఈ రకంగా మొత్తానికి పుతిన్ మీద అయితే డ్రోన్ అటాక్ అయితే జరిగింది. నిజానికి మనం ఇప్పుడు ఈ వీడియోస్‌లో గాని, లేకపోతే ఫోటోస్‌లో గాని చూడొచ్చు. పుతిన్ ఇల్లు శత్రు దుర్భేద్యమైన విధంగా ఉంటుంది. ఆ ఇంట్లోనే సకల సౌకర్యాలు ఉన్నాయి ఆయనకి, పుతిన్‌కి. సో, ఆయన ఏ రూమ్‌లో ఉంటాడో తెలీదు. ఎక్కడ పడుకుంటాడో తెలీదు. ఎట్లా ట్రావెల్ చేస్తాడో లోపల బ్యాటరీ కార్‌తో చేస్తాడా? లేకపోతే లిమోసిన్‌లోనే చేస్తాడో గూడా మనకు తెలీదు. అండ్ అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ గూడా ఉంటాయి. వాస్తవానికి ఈ అటాక్ జరిగినప్పుడు మాత్రం పుతిన్ ఇంట్లో ఉన్నాడా? లేదా? అనేది తెలీదు గానీ, అతనైతే సురక్షితంగా ఉన్నాడు అని మాత్రం అర్థమవుతోంది. ఇక ఇదొక విషయం అయితే. మరోవైపు జెలెన్స్కీ ఏమంటాడంటే, ఇదంతా గూడా కంప్లీట్ అబద్ధం. నేను పీస్ టాక్స్ కోసం ఫ్లోరిడాకు వెళ్లి ట్రంప్‌ని గెలిస్తే, వెంటనే పుతిన్ ఈ రకంగా వాళ్ళే అటాకులు చేసుకొని యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు అని చెప్పుకోవడమే ఇది పుతిన్ చేస్తున్న పని అని జెలెన్స్కీ ఆరోపిస్తున్నాడు. మరోవైపు పుతిన్ జెలెన్స్కీ అబద్ధం చెప్తున్నాడు. మా మీద అటాక్ చేశాడని చెప్పి పుతిన్ చెప్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా అసలు యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అనే విషయమే ఇక్కడ కన్వే అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా కోపంగా ఉన్నా అని చెప్తున్నాడు. జెలెన్స్కీ ఇట్లా చేస్తాడని నేను కూడా అనుకోలేదు. ఐఎమ్ వెరీ మచ్ యాంగ్రీ ఆన్ దిస్ ఫెలో అన్నట్టుగా ఆయన కూడా పోస్ట్ చేశాడు. ఏది చెప్పుకున్నా కూడా అసలు వాస్తవానికొస్తే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రష్యా ఏమో నేను ఆక్యుపై చేసుకున్న ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో అది నేను ఉక్రెయిన్‌కి ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేస్తూనే ఉంది. అండ్ జెలెన్స్కీకి అసలు సిగ్నేచర్ పెట్టే అర్హతే లేదు. అతను జస్ట్ అలా ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు తప్ప సమయం అయిపోయినా గూడా అని. మరోవైపు జెలెన్స్కీ మొన్నటి వరకు యుద్ధం చేసి, ఆ తర్వాత సరే నేను ఒప్పుకుంటా ఇప్పుడు నాటోలో నేను జాయిన్ అవ్వను. కానీ నాకు బాగా డబ్బులివ్వాలి. ఉక్రెయిన్‌ని నేను డెవలప్ జేసుకోవాలి. యూరోపియన్ యూనియన్ దేశాలివ్వాలి. అండ్ యూఎస్ గూడా నాకు డబ్బులివ్వాలి. నేను ఉక్రెయిన్‌ని బాగు జేసుకుంటా అంటాడు. యుక్రెయిన్‌ని బాగు జేసుకుంటాడా? లేకపోతే మళ్ళీ డ్రోన్‌లో అటాక్ జేస్తాడా రష్యా అని తెలీదు జెలెన్స్కీ. అందుకే ట్రంప్ ఏమంటాడు? టోమహాక్ మిసైల్స్ నేను అందుకే ఉక్రెయిన్‌కి ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి లాస్ట్ మొమెంట్‌లో నేను క్యాన్సెల్ జేశాను అని జెప్పి డొనాల్డ్ ట్రంప్ జెప్తాడు. డొనాల్డ్ ట్రంప్‌కి ఏముంటుంది అంటే 2 దేశాలు గనక శాంతంగా ఉంటే, ఈ యుద్ధానికి సంబంధించిన ఖర్చులు బంద్ అయిపోతే, మన భారతదేశాన్ని గూడా తిట్టాడు గదా! రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం వల్లనే రష్యా ఆ డబ్బులు పెట్టి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది అని జెప్పి. సో, ఆ రకంగా అసలు ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆగిపోతే ఈ పెంట తలనొప్పి ఉండదు అని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నాడు. సో, అతని సిన్సియారిటీ ఒకవైపు ఉన్నప్పటికీ, పుతిన్ ఒక రకంగా గూడా కొంత ఏదో రకంగా ఫైట్ చేస్తున్నా, జెలెన్స్కీ మొండిపట్టు మాత్రం వీడటం లేదు. ఇక్కడ ఇటువైపేమో శాంతి మంత్రం జపిస్తున్నాడు. అటు చూస్తేనేమో డ్రోన్ అటాకులు జరుగుతున్నాయి. అండ్ క్రిస్మస్ ఈవ్ నాడు పుతిన్ చనిపోతే బావుండనేది నా క్రిస్మస్ విష్ అంటున్నాడు. సో, దీన్ని బట్టి మీరు అర్థం జేసుకోవాలి. అసలు ఎవరు శాంతిని కోరుకుంటున్నారు? ఎవరు యుద్ధం కోరుకుంటున్నారు? ఎవడెక్కడ పోయినా పర్వాలేదు. మొత్తానికి మనం మాత్రం మన మొండిపట్టు ఉండాలి అని ఎవరనుకుంటున్నారనేది మీరు కామెంట్ జేయండి. ఇదొక ఎత్తైతే, రేపటి రోజున ఒకవేళ శాంతి ఒప్పందం 20 పాయింట్లతోటి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే తయారు చేశాడో, యూరోపియన్ యూనియన్ లీడర్స్‌ని గూడా ఇన్వాల్వ్ జేసి, సో, ఇది గనక ఒకవేళ
అప్లై చేస్తే, ఆ తర్వాత జెలెన్స్కీకి పెద్దగా పనుండదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తే జెలెన్స్కీని మెల్లగా తీసి పక్కన పెట్టే అవకాశాలుంటాయి. ఏదో ఒక రకంగా న్యాచురల్‌గా అతని మీద ఉన్న నెగటివిటీ తోటైనా గూడా పక్కన పెట్టాల్సుంటుంది. సో, అతను గద్దె దిగిపోవాల్సి ఉంటుంది. అతను గద్దె దిగితే మాత్రం రష్యా అతని ఏ ఏ రకంగానైనా టార్చర్ పెడతది. కాబట్టి అతను ఆ పని చెయ్యడు. ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి చలిగాచుకోవాలి. ఇంతమంది ప్రాణాలు పోతున్నా గూడా అనేది ఉక్రెయిన్ యాంగిల్‌లో నడుస్తుంది. ఇక రష్యా మాత్రం మొదటి నుంచి గూడా నా హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో నేను ఫైట్ జేస్తున్నాను. నాకు చాలా పెద్ద పనుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే నేను ఫైట్ జేస్తూ ఉంటా అనేది రష్యన్ యాంగిల్. సో, ఈ రకంగా జూస్తే ఇది పరిస్థితి. సో, డ్రోన్ అటాక్‌లయితే జరిగాయి. పుతిన్ అయితే సేఫ్‌గా ఉన్నాడు. మరి బాబా వంగా జోస్యం నిజమైతే గనక భవిష్యత్తులో గూడా పుతిన్‌కి ఏదో రకమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆ జోస్యం కరెక్ట్ గాకపోయినా, దాన్ని డీకోడ్ మనం కరెక్ట్‌గా జేయకపోయినా ఇట్స్ ఓకే. రష్యా నంబర్ 1గా మారుతుంది. పుతిన్ నంబర్ 1 లీడర్ అవుతాడు భూమి మీద అనేది గనక అవుతే మాత్రం చెప్పలేం. ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది పుతిన్‌ది అనేది మీరు చక్కగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.